ఇప్పటికి కూడా హ్మ్. ఆయన రైతుల పక్షాన ఉండి ఎరువులు కానీ, కరెంటు కానీ, వడ్ల కొనుగోలు విషయంలో కానీ, మొక్కల కొనుగోలు కానీ, హ్మ్. ప్రాజెక్టులు నీళ్లు అందించటంలో హ్మ్. మరి ఆ విషయంలో కానీ హ్మ్. నువ్వు రైతును కాపాడవయ్యా, తర్వాత అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. ఇప్పుడు రైతును కాపాడితే రైతుకు 10 పైసలు, 10 రూపాయలు మిగిలినాయి అనుకో, 100% కొడుకుని చదివిపిస్తాడు. అవునవునవును. ఆడే చదివిస్తాడు. అవును. నువ్వు చదివించాల్సిన అక్కర్లేదు. నీ రైతుకు సమృద్ధిగా పంట పండితే హ్మ్. గవర్నమెంట్‌కి అప్పు నీకు ఎంత కావాలో చెప్పని అంటాడు రైతు. అవునవునవును. మరి అటువంటిది రైతును కాపాడుకోలేకపోతే నువ్వు ఇక దేశం అభివృద్ధి ఎక్కడ? వెనక్కి పోతున్నట్టే కదా, కుంటుపడుతున్నట్టే కదా. కుంటు పడుతున్నట్టే. రైతును కాపాడాలంటే రైతుకి ఏ అవసరాలు ఉన్నాయి దానికి ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి. ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పెట్టుబడి కానీ, ఏదైనా సరే రైతును కాపాడుకుంటూ రా. ముందస్తు ప్రణాళిక చేసుకోరి. ప్రణాళికాబద్ధంగా అది రైతు అవసరాలని తీర్చుకుంటూ పోరి. రైతు అవసరాలు పక్కన పెట్టి మీరేందో ఈ మూటలు కట్టుకుంటా నీ మూట ఎంత, నా మూట ఎంత అని అనుకుంటే ఈ సంక్రాంతి మొత్తానికి పోతుంది.